చివరికి వచ్చేటప్పటికి 6 మాటల్లో దేవుడు తన యొక్క నమ్మకాన్ని చూపెడుతూ ఉన్నాడు, తన పరిశుద్ధతను చూపెట్టాడు. చివరిగా 7వ మాటలోకి వచ్చినప్పుడు ఏముంది అక్కడ? లూకాసు వార్త 23:46 అయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకంలో మనందరికీ దేవుడు సహోదరి రమ చెప్పింది, ఎస్తేర్ ఏం చెప్పింది? బాధ్యత గురించి చెప్పింది. తల్లిదండ్రుల గురించి మనం బాధ్యత తీసుకోవాలి. ఎస్, అది ఈ భూమి మీద ఈ భౌతికంగా శారీరకంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. ఏం బాధ్యత చెప్పండి? ఏం బాధ్యత? చెప్పండి గట్టిగా. తల్లిదండ్రులు చూసుకోలేని వాళ్ళే నిదానంగా చెప్తారు. తల్లిదండ్రులు బాగా గొప్పగా చూసుకునే వాళ్ళు గట్టిగా చెప్తారు, నా తల్లిని నేను చూసుకుంటా ఉండాలి కదా. తల్లిదండ్రులను చూసుకోవటం మన బాధ్యత. అయితే చివరి మాటలో ఇంకొక బాధ్యత ఉంది. దేవుడు ఇది అందరికీ ఇచ్చాడు. ఈ బాధ్యత ఏంటి? ఏమప్పగించాడు ఆయన? తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నా. ఎస్, నీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ అందరికి ఇచ్చాను. చూసు తగ్గారు కదా. చూడండి, ఎందుకు యేసు ప్రభు ఆత్మనే అప్పగిస్తున్నాడంటే, యేసు ప్రభు పుట్టిన తొలి దినాలలో మరియమ్మ గర్భము దాల్చక మునుపు ఎవరు వచ్చారు? గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చి ఏం చెప్పింది? దయాప్రాప్తురాలా, నువ్వు భయపడద్దు, నువ్వు దేని వల్ల గర్భాన్ని ధరిస్తున్నావు? పరిశుద్ధాత్మ వలన నీవు గర్భాన్ని ధరించునువు. పుట్టిన శిశువుకు యేసు అని పేరు పెడతావు. సరే, యేసు క్రీస్తు ప్రభు మరియ గర్భంలో పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టడం జరిగింది. కొద్ది రోజులు అయిన తర్వాత 33.5 సంవత్సరం భూమి మీద జీవించాడు. ఈ 3.5 సంవత్సరాలకు ముందు అరణ్యంలో కేక వేయుచున్న ఒకని స్వరం. ఎవరైనా? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈ యోహాను ఏమంటున్నాడు? సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు? కాబట్టి రండి, మారు మనసు పొందండి, రక్షించబడండి, ఈ నీటిలో మీరు బాప్తిస్మము తీసుకొని దేవుని రాజ్యానికి వారసులు కండి అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభువు కూడా లేఖనములు నెరవేర్చబడినట్లు ఏమయ్యారైనా యోహాను దగ్గర బాప్తిస్మం పొందాడు. బాగా గ్రహించాలి. బాప్తిస్మము పొంది వెంటనే బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆకాశము నుండి పావురము, పరిశుద్ధాత్మ పావురము రూపంలో ఆయన మీదకి దిగి వచ్చేది. అప్పుడు ఒక స్వరం విన్నాం, ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. అనగా దాని అర్థం ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీద ఏమై ఉంది? ఆవరించబడి ఉంది. పుట్టినప్పుడు పరిశుద్ధాత్మ కృప చేత ఆయన ఏమయ్యాడు? జన్మించబడ్డాడు. సువార్తలోనికి అనగా దేవుని వాక్యాన్ని ప్రచురించడానికి లోకంలోనికి వెళ్ళేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీద ఉంది. అనగా పరిశుద్ధాత్మ అభిషేకము ఆయన మీద ఉంది. ఈరోజు నీవు నేను బాప్తిస్మం పొందా. బాప్తిస్మము పొందిన మరుక్షణము నుండి పరిశుద్ధాత్మ నీ మీద నా మీద యాజమాన్యం వహిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనం ఏమైంది? కమ్ముకొని ఉన్నది. నీలో ఉన్నటువంటి మనుష్య ఆత్మను ఈ పరిశుద్ధాత్మ ఏం చేశాడు? పవిత్రపరిచాడు. అనగా ఇప్పుడు నీవు ఎవరి సొత్తు? ఏ దేవుడు? పరిశుద్ధాత్మ. అనగా త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి మనం ఏమైనప్పుడు ఆయనను
దాసులుగా మనం ఉంటున్నాం ఈ కృపాకాలంలో. సరే సార్, నీకైనా నాకైనా క్రీస్తులోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడండి? మనలో ఉన్న పాపపు ఆత్మ, పాపపు హృదయము, పాపపు ఆలోచన అన్నింటినీ తీసివేసి మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అందుకే మీరు అపోస్తుల కార్యం 1:7 చూస్తే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏముంది? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు గొప్ప కార్యాలు చేస్తాం, శక్తివంతులు అవుతాం. చూసారా? ఇప్పుడు చివరిలో ఏం చేస్తున్నాడు యేసయ్య? సులువు మీద ఇక మరణిస్తా, నా దగ్గర ఒకటి కొలువుగా ఉంది. ఏంటది? దేవా తండ్రి, నువ్వు ఇచ్చిన ఆత్మను తిరిగి నేను నీకు అప్పగిస్తూ ఉన్నా. ఇందులో గొప్పే ఉంది సార్. ఇందులో ఏం గొప్ప ఉంది? ఇచ్చిన దాన్ని తిరిగి ఇచ్చేదానికి గొప్పే ఉంది కదా. ఇప్పుడు చెప్తా. నాకు పవన్ ఏం చేస్తున్నాడు సార్? ఈ గ్లాసులో మీకు జ్యూస్ పోషిస్తాను, మొట్టమొదటి గ్లాస్ ఇచ్చారు మొత్తం సార్. ఒకవేళ ఇది బంగారు కావచ్చు, వెండిది కావచ్చు, రత్నాల చేత పొదగబడిన గ్లాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రస్తుతానికి ప్లాస్టిక్ గ్లాసు నా చేతిలో ఉంది. ఎవరిచ్చారు ఇది నాకు? పవన్ ఇచ్చారు. ఇచ్చి ఒక మాట చెప్పాడు, దీన్ని భద్రంగా కాపాడుకోండి, మళ్ళీ ఇంకా కొన్ని జ్యూసులు ఉన్నాయి వీటిలో పోస్తా, అంతవరకు నువ్వు ఏం చేయాలి? ఈ గ్లాసులు భద్రంగా పెట్టుకోండి. తాగేసిన తర్వాత కూడా ఈ గ్లాసు నువ్వేం చేయాలా? నాకు భద్రంగా తిరిగి ఇచ్చేయాలా. ఈరోజు నీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు నీకేం చేశాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఇదిగో దీన్ని భద్రంగా కాపాడుకో, దీన్ని నాశనం చేయొద్దు, దీన్ని పనికిరాని దానిగా చేయొద్దు, దీన్ని అవమానపరిచిన దానిగా చేయొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు ఈ భూమిని విడిచిపెట్టేటప్పుడు ఈ పరిశుద్ధాత్మను నాకు అప్పగించాలి. ఈ పరిశుద్ధాత్మ ద్వారానే నీకు ఎక్కడికి వస్తావు? నా దగ్గరకు వస్తావు. చూసావా? ఇప్పుడు పవన్ చూస్తూ ఉన్నాడు, మా సార్ ఈ క్లాస్ ఏం చేస్తాడో. నేనేం చేస్తున్నాను? ఈ క్లాసులో భద్రంగా తాగి మళ్ళీ భద్రంగా దాని మీద దాని చుట్టూ కాపు కాస్తున్నా, దీనికి ఏమి నష్టం కలగకుండా, దీనికి ఏమి ప్రమాదం కలగకుండా, ఇది నాలో చెడిపోకుండా, నా నుండి దూరం అయిపోకుండా నేనేం చేస్తున్నాను? ప్రతిసారి కాపుదల కాస్తూ ఉంటున్నా. చూసారా? ఇప్పుడు పవన్ వచ్చారు, సార్ ఇంకసారి మీరు తాగింది నా గ్లాస్ నాకు ఇచ్చేది. చూసారా? నా గ్లాస్ నాకు ఇచ్చేస్తే నేను ఇలాగే ఇస్తాను అనుకోండి, ఏమంటాడు పవన్? చెప్పాలి, నోరు తెలిసి చెప్పాలి. ఇలాగే ఇచ్చాను అనుకోండి, ఏమాత్రం దీనికి నష్టం వాటిల్లకుండా శుభ్రంగా ఎలాగైతే ఇచ్చాడు ఆయన అలాగే ఇచ్చారు అనుకోండి, ఏమంటాడు ఆయన? గట్టిగా చెప్పు. చాలా మంచోడు, నేను ఇచ్చిన క్లాసులో జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కాపాడుకుంటాను అంటాడు సార్. చూసారా? పవన్ వచ్చి, సార్ మీకు ఇచ్చిన క్లాస్ ఏం సార్ అన్నాడు అనుకో, నీకు ఇచ్చిన అనుకుంటా పవన్ నీ క్లాసు ఎట్లా ఎంత పవన్ నీ క్లాసు తీసుకో అని ఇచ్చిన అనుకో, ఏమంటాడు పవన్? బయట ఏమన్నా లోపల ఏం మనిషిరా ఏం మనిషిరా ఇంత జాగ్రత్తగా ఇంత భద్రంగా నేను తీసుకొని వచ్చి నీ క్లాస్ ఇచ్చే తాగు ఉండు హాయిగా, దీంట్లో నేనేమి ఇచ్చేటివన్నీ తాగి తిని బాగుండు అని ఇస్తే లాస్ట్ మళ్ళీ నాకు ఎట్లా ఇస్తాడు? నలిగిపోయి కుళ్ళిపోయి పాసిపోయి చచ్చిపోయి ఇట్లా ఆత్మ నాకు ఇస్తా ఉన్నాడు, ఇట్లా గ్లాసు నాకు ఇస్తా ఉన్నాడు. చూడు, బాధపడ్డా. ఏమన్నాడు అప్పుడు? సార్ నువ్వు నా దగ్గర పుట్టివేయబడ్డావు, నీకు అవసరం లేదు. కాబట్టి నీ మీద ఉన్న విలువ, నీ మీద ఉన్న గౌరవం, నీ మీద ఉన్నటువంటి ఆ మనస్సు నాకు ఇక లేదు. కాబట్టి నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపో సార్, నాకు అవసరం లే. యేసయ్యకి ఏ రీతిగా బాధ్యతనిచ్చాడో తండ్రి అయిన దేవుడు, కుమారుడా ఇదిగో నువ్వు వెళ్ళు, నా ఆత్మ చేత
నీ కార్యాలన్నీ జరిగించు, ముగించు, తిరిగి నీ ఆత్మను నాకు ఇవ్వాలి ఆజ్ఞాపించాడు. ఈరోజు నీవైనా నేనైనా దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను ఏం చేయాలి? భద్రంగా కాపాడుకొని మన పెట్టి మీద పేరు రాస్తారు చూసారా? లేదా మన సమాజంలో పేరు రాస్తారు ఏమని? ఫలానా సహోదరుడు ఫలానా రోజు చచ్చిపోయినాడు, ఫలానా సహోదరి ఫలానా రోజు చనిపోయింది అని రాసి పెద్దగా వాక్యం పెడతామాట. నా పొరుగును తుదముట్టించింది, కడ వరకు దానిని కాపాడుకుంటుంది. కాపాడుకున్నావా? సమాజం మీద మాత్రమే ఈ పేరు ఉండిపోతుంది. ఆత్మ ఆడు ఘోషిస్తూ ఉంటుంది. ఏ రోజు వీడు నన్ను కాపాడుకోలేదయ్యా, ఏ రోజు వీడు నన్ను జాగ్రత్తగా చూసుకోలేదయ్యా, వీటి మూలంగా ఇప్పుడు నా పరిస్థితి ఏమైంది? నరకములోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూసారా? ఆత్మను అప్పగించాడు బాధ్యత. ఈరోజు నీకైనా నాకైనా పరమ తండ్రి అయిన దేవుడు ఒక బాధ్యతని ఇచ్చాడు. ఈరోజు నేను వాక్యం చదువుతూ ఉన్నా, చదివిన తర్వాత అలాగే వెళ్ళి క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఏం వాక్యం ఉందో చూసి ఎవరైనా క్యాలెండర్ వాక్యం చూసారు? అలా చెప్పి ఏముంది? ఆమె తప్పకుండా ఒకసారి ఏముందంట? దేవుడు తన కుమారుని ఆత్మ మీ హృదయంలోనికి ప్రవేశింపజేస్తున్నాడు. ఎక్కడుంది మాట? గలతీ 4:6 చూసారా? నీకైనా నాకైనా క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉంది. అందుకే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్రం ఉంది వాక్యం తెలియజేస్తుంది, విడుదల ఉంది అంట. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో మనం గ్రహించాలి. ఈ లోకంలో మనకి ఎన్నైనా ఉండొచ్చు, ఆస్తి అంతస్తులు డబ్బులు సమస్తము ఉండొచ్చు. అయితే ఏమన్నాడు అక్కడ? ఒక ధనవంతునితో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే తిక్కలోడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే అదే అడిగాడా? ఈరోజు రాత్రి దేవుడు నీ ఆత్మను అడిగితే ఎలాంటి స్థితిలో నీ ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగిస్తూ ఉంటున్నావు? ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆత్మలు ఉన్నాయి. ఒకటి దయ్యపు ఆత్మ అంట, దురాత్మ అనేది వాక్యంలో. దయ్యపు ఆత్మ అని ఉంది. ఇంకా ఎన్ని ఆత్మలు మీరు చెప్పచ్చు? చాలా ఉన్నాయి ఆత్మలు. ఏ ఆత్మను నువ్వు దేవుని దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నావు? నీవు ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు యేసయ్య సిలువలో చనిపోకముందు తన ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాడు. ఏ ఆత్మని? పరిశుద్ధ ఆత్మను దేవునికి తిరిగి అప్పగిస్తూ ఉన్నాడు. పుట్టినప్పుడు తనకు తోడై ఉన్న పరిశుద్ధ ఆత్మ, లోకంలోకి ప్రవేశించినప్పుడు తనకు తోడై ఉన్న ఆత్మ, దీనిని భద్రంగా కాపాడుకున్నాడు, పరిశుద్ధంగా కాపాడుకున్నాడు, దీన్ని గౌరవించాడు, దీన్ని ప్రేమించాడు. తిరిగి తన మరణావస్థలో తండ్రికి నమ్మకంగా అప్పగించాడు. ప్రభా, నా ఆత్మ నీకు అప్పగిస్తూ ఉంటున్నా. ఈరోజు ఆ ధైర్యం నీకుందా? ఈ రాత్రికి దేవుడు నిన్ను పిలిస్తే, కుమారుడా కుమార్తె ఇక చాలు, నువ్వు రా, నీ ఆత్మను తీసుకుని రా అన్నప్పుడు ఎలాంటి ఆత్మతో మనం దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాం? దురాత్మను తీసుకెళ్తున్నావా? సభలో చెప్పేది ఎవరంట? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో వచ్చేవాడు ఎవరు? దేవుడు వస్తాడు. అదే సమయంలో సాతాను కూడా వస్తాడు. వాడు వచ్చి 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 నేను ఒకరోజు ఏం చేస్తాడంటే వాని ఆత్మగా మారుస్తాడు. దురాత్మ అల్లు వాక్యం, దయ్యపు ఆత్మ, ఇంకా చాలా ఆత్మలు ఉన్నాయి. ప్రస్తుతాత్మ. చూసారా? వీటిలో ఏ ఆత్మను దేవునికి అప్పగిస్తున్నావు నీ మరణ సమయంలో, మరణావస్థలో? ఒకసారి ఆలోచన చేస్తాను. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఈ భూమిని విడిచిపెట్టావు. పరిశుద్ధాత్మ లేకుండా ఈ భూమి మీద నువ్వు చనిపోతే వాక్యం ఏముంది? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అంటే దాని అర్థం ఏంటి? నా వాడు కాదంటే వీడెవరు? అపవాదికి సంబంధించిన వాడు, దురాత్మలకు సంబంధించిన వాడు. వీరిని తీసుకుని వెళ్ళిపోవడే. వీటితో మనకు అవసరం లేదు.
అక్కడ ఏడుపును, పళ్ళు గురుకుట, పెనబొమ్మలు, అంగలార్పు ఎన్నెన్నో ఉన్నాయి చూసారా. కాబట్టి నా ప్రియమైన దేవుని పరిశుద్ధ సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ శుభ శుక్రవారాల యేసయ్య సిలువలో పలికిన చివరి మాట, నా ఆత్మ నీకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి, నీవిచ్చిన ఆత్మ నేను భద్రంగా కాపాడుకున్నాను, పరిశుద్ధతతో కాపాడుకున్నాను, తిరిగి నేను దానిని పరిశుద్ధంగానే నేను నీకు ఇస్తూ ఉంటున్నా. ఈ ఆత్మ ఎక్కడ కూడా కలంకం లేదు. ఈ మాట నువ్వు చచ్చిపోయేంత వరకు నీ దేవుని సన్నిధిలో ఈ మాట మీద ఉండాలి. దేవుడా, నీవు నాకు ఇచ్చిన ఆత్మను నేను కాపాడుకుంటున్నాను, నీవు నాకు ఇచ్చిన ఆత్మను నేను భద్రపరుస్తున్నాను. ఒకవేళ ఈ రాత్రి నన్ను పిలిస్తే, ఈ మధ్యాహ్న సమయం నన్ను పిలిస్తే, నీవిచ్చిన ఆత్మను తిరిగి నేను నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు. పరిశుద్ధంగా ఉన్నది నా ఆత్మ. ఈ మాటను చెప్పగలిగే వారుగా మనం ఉండాలి. ఈ మాటలను పరిశుద్ధ ఆత్మ దేవుడు తన వ్యక్తిలో దీవించి ఆశీర్వదించుగాక. కళ్ళు మూసుకుందా.